భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టును రాష్ట్ర మంత్రుల బృందం సందర్శించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రాజెక్టును పరిశీలించి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు అధికారులతో సమావేశమై ప్రాజెక్టులో నీటి నిల్వ పరిస్థితి, భద్రతా చర్యలు, భవిష్యత్ అవసరాలపై చర్చించారు. తాగునీరు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటిని ప్రణాళికాబద్ధంగా నిల్వ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులో సిల్టేషన్ సమస్యపై అధికారులు వివరాలు అందించగా నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రులు సూచించారు. అవసరమైతే శుద్ధి చర్యలు చేపట్టి ప్రాజెక్టు సామర్థ్యాన్ని మెరుగుపరచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల, ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. Sir, one gate out of 18 is some fully problem. Sir, just 17 operate up tonight. Work starting. See this old Pravesh, you also keep it like this old projects. What I found even in Jurala and all, every time we have a flash flood, some gates are getting washed away. Yes. And then we are doing post the accident we are doing. So projects like these. గేట్స్ పుల్లీస్ అవన్నీ రోప్స్ అన్ని ప్రాపర్గా చెక్ చేయండి. అండ్ ఇది ముందున్న ఈఎన్సీ ఒక ఆయనకు చేసి గేట్స్ దే టుక్ ఎ లాంగ్ టైమ్ టు డూ దోస్ గేట్స్. ఓకే, జస్ట్ చెక్ ఇట్ అవుట్ ప్రాపర్లీ అండ్ వీ షుడ్ నాట్ లూజ్ ద వాటర్ ఫ్రమ్ హియర్. ఓకే, ఈవెన్ ఫర్ Yelampally Sridhar, this is our main source. So we have to really protect this. ఒక్కసారి కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చుంటాయి ప్రాజెక్టుకి సంబంధించి, కానీ ఎప్పుడు కుప్పకూలలేదు. కొత్త టెక్నాలజీ ఉండగా, సాంకేతిక పరిజ్ఞానం 10 అంతలు 100 అంతలు పెరిగిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చి మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందిళ్ళ దగ్గర బ్యారేజీలు కడితే ఏ విధమైన పరిస్థితిలో ఉందో మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు, ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. నీటి వినియోగం సంబంధించి డబ్బులు ఏ విధంగా ఖర్చు చేయడం అనేది వృధాగా ఖర్చు చేసుకోకుండా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. రెండో అంశం, మొత్తం తెలంగాణ రైతు సోదరులందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు సాంకేతిక నిపుణుల సంబంధించి వారిచ్చే సలహా సూచనల మేరకే బ్యారేజీకు సంబంధించి అటు మేడిగడ్డ నుంచి మొదలు పెట్టుకుంటే అన్నారం కానీ సుందిళ్ళ బ్యారేజీలకు సంబంధించిన అంశం విషయంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు నిపుణులు ఇచ్చిన నివేదిక మేరకు ముందుకు నడుస్తాం. మొదటి రోజు నుంచి కూడా మా ఇరిగేషన్ మంత్రి గారు స్పష్టంగా చెప్తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మధ్యలో వచ్చారు. ఏ ఒక్క రోజు వరద వస్తే ఆ వరదను చూసి పొద్దున్నే తెలుసుకొని టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు వచ్చి ఆ ఒక్క రోజు వరద వస్తే అక్కడ ఆ రోజు నీటిని ఎందుకు లిఫ్ట్ చేస్తలేనని అడిగారు. సరే, సంతోషం. వాళ్ళలాగా మేము ఇంజనీరింగ్ నిపుణులం కాదు, మేము పాలసీ మేకర్స్. ఇంజనీరింగ్ నిపుణులకు సంబంధించిన అంశం విషయంలో ఇంజనీరింగ్ అధికారులు ఈరోజు డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన ఇంజనీర్లు వస్తున్నారంటే నిష్ణాతులైన ఇంజనీర్ విభాగంలో వివిధ రాష్ట్రాల్లో పనిచేసిన వారు వచ్చి దాన్ని సమీక్ష చేసి వారు ఇచ్చిన సలహా సూచనల మేరకే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరంగా నివేదిక కూడా అందజేశారు. ఇప్పుడే చెప్తా ఉంటారు ఇంతకుముందు. ఆ నివేదిక ఆధారంగా పనులను చేపట్టాలని డ్యామ్ సేఫ్టీ అధికారులు నిన్ననే మరి ఇరిగేషన్ అధికారులతో కూర్చొని నిర్ణయం చేశారు. దాంట్లో మధ్యలో బీజేపీ వచ్చింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీని మీరు పోవద్దు, ఏ నీటిని ఏ విధంగా ఉపయోగించాలి, రైతులకు ఏ విధంగా మరి నీరు అందించాలి, పంటను కాపాడాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది. ఈ రోజు కూడా మేము సమీక్ష చేసుకొని జిల్లా అధికారులతో, జిల్లా కలెక్టర్ గారితో, జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులతో, జిల్లాకు సంబంధించిన వ్యవసాయ అధికారులతో ఉన్న నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి. నిజంగానే పూర్తి స్థాయిలో ఎల్ నీనో ఎఫెక్ట్
దాదాపు 6 నెలలు 8 నెలలు ఇదే విధంగా ఉంటే మంచినీటికి సంబంధించిన వ్యవస్థను ఏ విధంగా ఉన్న నీటితోని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అది ప్రధానంగా మా ఉద్దేశం. రెండోది, ఇంకా నీళ్లుంటే ఏ విధంగా జిల్లా అధికారులు అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు వారు ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకొని మరి ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ మంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. థ్యాంక్ యూ.